తెలియచేస్తూ మా ప్రభా మా ప్రార్థనలన్నీ ఆలకించిన గొప్ప దేవునిగా, సహాయకుడిగా ఇంకనూ మా మధ్యలో అయా ఉన్న విధానమును బట్టి మా ప్రభా దీవించండి, బలపరచండి. మా చేతులను విడిచిపెట్టే దేవుడవు నీవు కాదు ప్రభా, మా మనవులను త్రోసివేసే దేవుడవు కాదు నాయన, మా విజ్ఞాపనలను ప్రభా తృణీకరించే దేవుడవు నీవు కాదు. మేము నమ్ముతున్న మా జీవితంలో బలమైన కృప ఇంకను నీ హస్తం మా మీద ఉంచి, నా కుమార్తె నేను నీకు తోడుగా ఉండుట నీవు చూచెదవని, నిశ్చయముగా నేను నీకు తోడైండుట నీవు మాత్రమే కాదు నీ శత్రువులతో సహా ప్రతి కన్ను చూచునని ప్రభా రాను దినముల నిమిత్తమైన ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములన్నీ తెలియచేస్తూ మాకన్నిటి ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు అయ్యా, సమస్త విషయాల్లో నీ కృప అధికముగా తోడుగా ఉంచుమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెనుకున్న వారు కొంచెం ఎదర చైర్స్లోనికి మీరు రాగలిగితే, ఇంకా వచ్చేవారు ఉన్నారు కాబట్టి వారు కూర్చుంటారు. దయచేసి పురుషులు కొంచెం ఒక చైర్ అటు మీరు స్టెప్ ఇవ్వండి. సతీష్ గారు అలాగే వంశీ గారు కొంచెం మీరు ఒక స్టెప్ అటు ఆ చైర్లోనికి వెళ్ళగలిగితే ఈ పక్క ఖాళీ అవుతుంది కదా. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా బిగ్గరగా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు ఒక వచనములటువంటి మూల వాక్యమును బట్టి మనం త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బయట వాతావరణం కూడా కొంచెం ప్రతికూలంగా ఉంది కాబట్టి మనందరమును కూడా దేవుని సన్నిధిలో చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి మన మనస్సులను సిద్ధపరచుకుందాం. 65వ సంకీర్తన తెరిచి చూడండి. జరిగేవారు మౌనంగా జరగాలి. 65వ సంకీర్తన అందరూ తెరవండి. 65వ సంకీర్తన మనము 4వ వచనంలో ఉన్నటువంటి మూల వాక్యమును బట్టి ఈరోజు మన సందేశాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. అందరూ చూడండి. 65వ కీర్తన 4వ వచనములో, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాం. ఈ మాట నాతో చెప్పండి. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవునికి స్తోత్రం చెప్దాం. దావీదు కీర్తనకారుడు చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు రచించినట్లుగా దేవుని వాక్యములో మనము అనేకమైన కీర్తనలను బట్టి అలాగే తన జీవిత అంతకాలములో ఆయనను బట్టి దేవుడు జ్ఞాపకం చేసిన ప్రతి అధ్యాయంలోనూ పుస్తకంలోనూ వచనాల్లో కూడా దావీదు యొక్క జీవితం ఎంత దేవునికి ఇష్టకరమైనదిగా ఉందో మనం చూడగలుగుతూ ఉంటాం. 65వ కీర్తనలో ఈ 4వ వచనాన్ని బట్టి ఈరోజు మనము ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం. దేవుని ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్న వాడు అలాగే చేర్చుకున్న వాడు కూడా ధన్యుడు. ఈరోజు ఒకవేళ దేవుని మందిరానికి వచ్చిన మనము చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈరోజు ఎలాగైనా నేను మందిరానికి వెళ్ళిపోవాలి, ఈరోజు ఎలాగైనా ఈరోజు ఏంటి చెప్పండి, ఆదివారం కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి, లేకపోతే ప్రభు బల్ల ఆరాధన కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, లేకపోతే త్వరగా నా పనులన్నీ ముగించుకుని వెళ్ళిపోవాలని మనం చాలా హడావుడిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనం అనుకుంటే దేవుని మందిరానికి మనం రాలేదు, కానీ ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడికి ప్రభు చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే మనకు మరి ఈ నెల మరి జూన్ నెలలో మనకి 25వ తారీఖు నుండి మనకు వార్షికోత్సవ సభలు ఉన్నాయి. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. 25వ తారీఖు నుండి మరి దైవజనులు వచ్చి మళ్ళీ ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. కాబట్టి మనకు ప్రార్థనలు అలాగే వార్షికోత్సవ సభలు మరలా అక్టోబర్ నెలలో ఫరంపేటలో కూడా ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని వివాహ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే సంఘంలో కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటి కొరకు దేవుని మందిరములో మనం ప్రార్థన చేయాల్సిన వారముగా ఈరోజు కేవలం దేవుని మందిరములో
మన జీవితం లేక ఆయన సన్నిధికి మనం ఎలాగ రావాలి, ఎందుకు రావాలి, దానివలన మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి, దాని ద్వారా మన జీవితాల్లో ఎలాగా లోకములో సమాజంలో ప్రయోజనకరమైనటువంటి పాత్రలముగా మనం ఉంటామో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 2 అంశాలు నేను జ్ఞాపకం చేస్తాను. త్వరగా మనం మరలా ప్రభు వాళ్ళలోనికి వెళ్ళాలి కాబట్టి 65వ సంకీర్తన మనం చదివాం కదా, అందులో ఇలా రాయబడింది, నీ ఆవరణములో నివసించినట్లుగా దేవుని చేత ఏర్పరచుకున్నవాడు చేర్చుకున్నవాడు చాలా ధన్యుడు. ఎందుకు ధన్యుడు అనే మాట అక్కడ రాయబడింది? ఎవరి గురించి ఆ మాట అంటే, ఎవరైతే దేవుని యొక్క ఆవరణములో నివాసము చేయాలి అని, లేక దేవుని సన్నిధిలో స్తుతించాలని. నిజంగా ఈరోజు ఎంతమంది ఇలాంటి మనసుతో దేవుని మందిరానికి వచ్చారో నాకు తెలియదు. ఏంటి ఆ మనసు అంటే, ఈరోజు ఎలాగైనా నేను పాడే పాట ద్వారా, మైక్లో కాదు, ఎక్కడ కింద నుండి ఒకవేళ జనుల్లో నుండి మనం ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు నా ప్రార్థన ద్వారా, నా ఆరాధన ద్వారానే దేవుడు మహిమపరచబడాలి. మిగిలినటువంటి వారు కూడా ఆరాధన చేస్తారు, అలాగే సంఘములో మిగిలినటువంటి దేవుని ప్రజలు కూడా ప్రభుని స్తుతిస్తారు అనుకోండి. అయితే సమాజంలో ఒకరముగా కాకుండా నేను వ్యక్తిగతంగా నా దేవుడు నా ప్రార్థన ద్వారానే ఏం చేయబడాలి, మహిమపరచబడాలి. నేను చేసేటువంటి ఆరాధన ద్వారా నిజంగా నా దేవుడు ఘనత పొందాలనేటువంటి ఆలోచనతో ఎవరైతే వ్యక్తిగతంగా దేవుని మందిరానికి వస్తారో, వారు వస్తున్నారో వారు రావట్లేదా, లేకపోతే ఏం జరుగుతుంది సమయాన్ని అనేది పట్టించుకోకుండా ఇలాగ వ్యక్తిగతంగా దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి మనసుతో దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు, నివాసము చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చేటువంటి వారు ధన్యురట. ఎందుకు అనే మాట ఆ కింద వచనాలు మనం చదువుతాం. ఏంటంటే, పరిశుద్ధ ఆలయము చేత ప్రభు ఏం చేస్తున్నాడట చెప్పండి. అక్కడ రాయబడింది చివరి మాట, 4వ వచనం చివరిలో, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం దగ్గరగా. దేవుడు తన మందిరములో మనలను తృప్తిపరచగలడట. దేవుని ప్రజలు అనేక మంది అనేక రకాలైనటువంటి ఆలోచనలతో వస్తారు. మానవుని జీవితంలో నిజమైనటువంటి తృప్తి ఎప్పుడు చెప్పండి? మానవుని జీవితంలో నిజమైనటువంటి తృప్తి ఎప్పుడు? నిజమైన తృప్తి ఎప్పుడు చెప్పండి? ఎండాకాలంలో ఒక వ్యక్తి మంచి చల్లని జ్యూస్ తాగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏంటో వ్యక్తికి, ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడు చల్లగా 4 గంటలకి పకోడీ వేసుకుంటే ఏంటి చెప్పండి? ఆతృప్త ఇది? ఆతృప్త చెప్పండి? కాదు. మరి చలికాలంలో మంచి మందమైనటువంటి దుప్పటి కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది కదా, ఆతృప్త చెప్పండి? మరి ఏ తృప్తి చెప్పరేమ్మా? ఏ తృప్తి? హృదయంలో నీవు ఏ విషయము నీ కుటుంబంలో ఉండాలి, లేకపోతే సమాజంలో మనకున్నటువంటి కుటుంబ యజమానులు కానీ యజమానురాలు కానీ అలాగే పిల్లలు కానీ మనకున్నటువంటి యవనస్తులు కానీ నిజంగా వారు సమాజంలో ఎలాగుండాలని మనము తీర్మానించుకుని ప్రార్థన చేస్తామో నిజంగా ఆ స్థితిని మనం చూడగలిగినప్పుడే మన హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? తృప్తిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. అలాంటి తృప్తి అనేది ఈ లోకంలో ఎక్కడా కూడా మన జీవితాల్లో ఎవ్వరి ద్వారా మనం పొందలేం. ఎందుకంటే మనుషులు వారు చేసేటువంటి సహాయం, మనుషులు మన జీవితంలో అప్పుడప్పుడు తాత్కాలికంగా సహాయం చేస్తారు. అయితే ఆ సహాయం అనేది మన జీవితాల్లో అది తాత్కాలికమైనదే. కొంతమంది మంచి ఉద్దేశంతో చేస్తారు, మరికొంతమంది ఏదో మన నుండి మరొకటి ఆశించాలని చేస్తారు. మానవులు చేసే సహాయం ఏదో అప్పటికప్పుడు మాత్రమే మన జీవితాల్లో అది ఉపయోగపడుతుంది. కానీ దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి సహాయం అనేది నిజంగా మన జీవితాల్లో గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో ఈ మాట నేను జ్ఞాపకం చేశాను చాలాసార్లు. దేవుడు మన జీవితాల్లో ఇవ్వగలిగినటువంటి లేక ఉండాలి చూడాలనుకున్నటువంటి నిజమైన తృప్తి ఏంటంటే క్షేమం. చెప్పండి అందరూ కూడా, ఏంటి? క్షేమం అన్నమాట. ఈ కడువరి దినాల్లో మన కుటుంబాలకి ఏం కావాలి? క్షేమం కావాలి. నీ ఆరోగ్యానికి క్షేమం కావాలి, నీ ఆర్థికమైనటువంటి పరిస్థితికి క్షేమం కావాలి, మన ప్రార్థనలకు క్షేమం కావాలి, మన గృహాలకు, పిల్లలకు, సమస్తములో కూడా క్షేమము కావాలి. ఎందుకంటే ఈ ప్రస్తుత దినాల్లో మనం చూస్తే భయంకరమైనటువంటి శ్రమలు బిడ్డలను అలుముకుంటూ ఉన్నప్పుడు, లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా వారి కొరకు ఎంత మొరబెట్టినా ఏదో ఒక వైపు నుండి ఏం చేస్తుంది చెప్పండి? ఏదో ఒక బంధకము కుటుంబాలను ఏం చేస్తుంది చెప్పండి? అందరూ సంతోషముగా భోజనం చేసినటువంటి రోజు ఏదైనా ఉందంటే మనం చాలా ఏళ్ళు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఈ దినాల్లో. ఎందుకంటే ఎవరిలో ఒక్కరిలో ఏం చేస్తున్నాడు దుష్టుడు?
ఏదో ఒక సమస్య తీసుకొస్తున్నాడు. అందుని బట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మాకు క్షేమము కావాలి, మా కుటుంబానికి క్షేమము కావాలి, మా మందిరానికి క్షేమము కావాలి, సంఘమునకు క్షేమము కావాలి. ప్రభువా, మా గ్రామమునకు, మా పట్టణానికి, మా రాష్ట్రమును, మా జిల్లా, మా దేశమునకు ఏం కావాలి? గట్టిగా చెప్పండి, ఏం కావాలి? ఆ క్షేమమును గురించి యెషయా గ్రంథంలో ఉంటుంది. తీయొద్దుగా 48వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఉంటుంది, నీవు నా ఆజ్ఞలను ఆలకింపు వల్ల నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల క్షేమమట నది వలె ప్రవహిస్తుందట మన జీవితాల్లో. ఎలా ఉంటుంది చెప్పండి? నది ప్రవహించటం అనేది ఎప్పుడైనా ఆగిపోతుంది చెప్పండి? ఎప్పుడైనా ఏదైనా ప్రాంతంలో ఎండ తీవ్రతలు ఎక్కువై అక్కడ ఎండిపోవడాన్ని బట్టి తప్ప నది అనేది ఏం చేస్తుంది చెప్పండి? నది అందరికీ ఏం చేస్తుంది చెప్పండి? ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఇలా చెప్తాడు, నది అనేది మనుషుని జీవితానికి గుర్తుగా అని చెప్తూ ఆ వ్యక్తి ఏమంటాడంటే, నది అనేది కొండలపై నుండి చూడండి, నదులకు ఎవరు కూడా బాటలు వేస్తారు చెప్పండి? నదులకు వేయలేరు. ఎందుకంటే దానికి అదే ఏం చేస్తుంది? ప్రత్యేకమైన బాట వేస్తూ ఉంటుందట. కొండలపై నుండి వర్షపు నీరు అలాగా జాలువాడుతూ నది తన యొక్క బాటను వేసుకుంటూ పోయినప్పుడు, జాగ్రత్తగా వినండి, నది అనేది కొన్ని గ్రామాల్లోనికి వస్తున్నప్పుడు, మీరు ఎప్పుడైనా దృశ్యాన్ని చూసారు లేదో, నదులు వారి గ్రామాల్లోనికి వస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పూలు వేసి ఆహ్వానిస్తూ ఉంటారు నదిని. ఎందుకంటే ఆ నది అనేది మా గ్రామంలోనికి రావడాన్ని బట్టి పంటకు ఎలాగా ఉపయోగపడుతుందో, అలాగే మనుషులకు ఎలాగ ఉపయోగపడుతుందో, నది ఎవ్వరికీ కూడా నిష్ప్రయోజనకరంగా ఉండదు. మనుషులకి నది ఉపయోగపడుతుంది, పంటలకు, భూమికి ఉపయోగపడుతుంది, ఆఖరికి జంతువులకు కూడా నది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగా నదులు తమ ఊరిలోనికి వచ్చినప్పుడు కొంతమంది పూలు వేసి ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే పని పాటలు లేనటువంటి బ్యాచ్ ఉంటారు చూసారా, వారు చల్లగాలకి అక్కడ కూర్చుని పొల్లలు, రాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ ఉద్దేశం వాళ్ళది, వాళ్ళ హంగామా వాళ్ళది. అయితే ఎవరో ఆహ్వానిస్తున్నారు కదా అని ఆహ్వానాన్ని అందుకోవడానికి నది అనేది రాదు. ఎవరో రాళ్ళు వేస్తున్నారు కదా అని నది ఆ ఊరిలో నుండి వెళ్ళక, పూలు వేసినా వేయకపోయినా, రాళ్ళు వేసినా వేయకపోయినా దాని పని అది చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? సముద్రానికి వెళ్ళి ఎలాగైతే కలిసిపోతుందో, మానవునికి జీవితం కూడా ఆహ్వానించేవారు ఉన్నా, తృణీకరించేవారు ఉన్నా, త్రోసివేసేవారు ఉన్నా, మన పని మనం చేసుకుంటూ ఏ గురి మన జీవితంలో కలిగి ఉన్నామో, ఏ తలాంపు లేకపోతే ఏ గమ్యాన్ని మనము మన జీవితాల్లో గోలుగా పెట్టుకున్నామో దాని మీద దృష్టి ఉంచుచు దేవుని సహాయం ద్వారా ఏం చేయాలి చెప్పండి? ముందుకు వెళ్ళిపోవాలి. ఇలాగంటాడు ఒక వ్యక్తి నది గురించి. అయితే దేవుడు అంటాడు నది వలె ప్రవహిస్తుంది. ఏంటది? క్షేమం. అంటే ఈ మాటకు అర్థం చెప్తున్నాను జాగ్రత్త. నది అనేది అందరికీ ప్రయోజనకరమే కానీ ఎవరికి నిష్ప్రయోజనము. ఆ నదట నీ కుటుంబంలో నీ ద్వారా నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు అలా ఎగప్రాకి అందరినీ దర్శించుకుంటూ ఏంటి చెప్పండి? అది క్షేమము. అందరికీ కూడా ప్రయోజనకరమైనటువంటి పద్ధతిలో ప్రవహించాలి ఎప్పుడు కూడా అని దేవుని ఆలోచనట. ఆ క్షేమం అనేది మన జీవితాల్లో కొద్దిగా కరువైపోవడానికి దీనిలో ప్రధానమైన కారణం ఏంటంటే సంగమ వినండి, దేవుని మందిరానికి మనం వచ్చేవారుగా ఉన్నాము. కానీ ఈరోజు మన ప్రధానమైన అంశం ఏంటంటే దేవుని మందిరానికి మనము ఎందుకు రావాలి, ఎలాగ రావాలి? ఈ రెండే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా రావాలి దేవుని మందిరానికి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు మన జీవితంలో దేవుని మందిరానికి రావడాన్ని బట్టి ఆదివారం కానీ, శుక్రవారం కానీ, లేకపోతే వార్షికోత్సవ ఉపవాస ప్రార్థనలు కానీ, ఉజ్జీవ ప్రార్థనలు కానీ, ఇలా అంటే దేవుని మందిరానికి రావడం అంటే ఏంటంటే ఆయన దగ్గరకు వెళ్ళుట. చెప్పండి అందరూ కూడా, ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన సముఖానికి చేరడం, ఆయన పాదాలను మనము సమీపించడం. ఈ ఉద్దేశం మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రాముఖ్యంగా 65 కీర్తనలు చదివాము. మేలు చేత దేవుడు మనలను తృప్తిపరుస్తాడు. ఎక్కడ? ఆయన ఆవరణములో నివసించాలి అని ఎవరైతే అనుకుంటారో, ఎలాంటి మనసుతో మన దేవుని మందిరంలో నివసించాలో త్వరగా మనం ముందుకెళ్దాం. చదవగలిగిన ఒక్కరు త్వరగా సహకరించండి. ఒక్కరే స్పష్టంగా చదవని ముందు తీసిన వాళ్ళు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు చూడండి, ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. అదంతా కాదు కానీ చివరి మాటలో రాయబడింది ఏంటంటే యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి
చేరాలి. చెప్పండి, ఏ మనసుతో చేరాలట మనము? యథార్థమైన మనసు. ఎవరికి వస్తుంది యథార్థమైన మనసు అంటే? వాక్యముతో ఉదక స్నానము చేసిన వారిలోనే ఉంటుందట నీ మనస్సు. ఏ స్నానం చేయాలి చెప్పండి మనం? వాక్యముతో. మనస్సాక్షికి అనేది అర్థమైందని మన జీవితాల్లో, మన శరీరంలో మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఎవరు కూడా పుట్టించలేరు, ఎవరు కూడా దాన్ని ఏం చేయలేరు, చంపలేరు, ఎవరు కూడా తీసివేయలేరు. ప్రతి మనుషునికి కూడా దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి మంచి బహుమానం ఏంటంటే మనస్సాక్షి. నువ్వు కరెక్ట్గా ఉన్నావంటే కరెక్ట్గా ఉన్నావంటుంది, లేకపోతే దాన్ని ఎవరు కూడా ప్రపంచంలో ఏం చేయాలి చెప్పండి? మార్చలేరు. ఒక దొంగతనం చేసి పోలీసుల చేత పట్టుబడ్డాడు అనుకోండి, మొదట ఏం చెప్తాడంటే నేను ఎక్కడ ఏమీ చెప్పండి నేనేమీ చేయలేదు అంటాడు ముందు. అర్థమైందండి? 2-3 దెబ్బలు వేసినప్పటికీ కూడా ఏమంటాడు చెప్పండి? నేను ఏమీ. కానీ లోపల నుండి ఒక ఆయన మాట్లాడతాడు, ఏం చేయలేదు నువ్వు అని. ఆ విషయాలన్నీ ఏం చేస్తా చెప్పండి? అలాగే పాపాలు కూడా అంతే. మనము ఎదుటున్నటువంటి వాటి మనుషులు ఎదుట ఏమీ కూడా అపరాధము చేయలేనటువంటి వారి వల్ల మనం ఉన్నప్పటికీ కూడా లోపల నుండి ఒక ఆయన మాట్లాడుతుంటాడు, నువ్వు ఏం చేయలేదా పలానా టైంలో, పలానా సమయంలో, లేకపోతే పలానా వ్యక్తి ఎదుట అబద్ధం ఆడవు కదా, లేకపోతే బొంకావు కదా, లేకపోతే ఇలా దూషించవు కదా అని లోపల ఉన్న మనస్సాక్షి ఏం చేస్తా చెప్పండి? ఈ లోకములు ఏ కారణమును బట్టి అయినా మనస్సాక్షికి కల్మషం కలుగుతుందేమో కానీ వాక్యము ద్వారా ఉదక స్నానము చేసిన వారి జీవితంలోనట ఆ మనస్సాక్షికి ఏ విధానంలో కల్మషం ఉండదట. అలాగని ఆ యథార్థమైన మనసు కలిగి దేవుని సన్నిధికి రావాలి. ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చిన సంఘం వినండి, నీలో నాలో కూడా ఈ 2 పద్ధతులు ఉండాలి. అక్కడ రాయబడినట్లుగా, ఒకటి కల్మషం లేనటువంటి మనస్సు. చెప్పండి, కల్మషం లేనటువంటి మనస్సాక్షితో మనం దేవుని సన్నిధికి రావాలట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే యథార్థమైనటువంటి మనస్సు. అర్థమైందండి? దేవుని సన్నిధిలో అక్కడ ఉన్నటువంటి వచనమంతా చదివితే ఒకే మాట రాయబడింది. దాని అంతటిని కలిపి మనం చదివితే ఏమంటాడంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కావాలి. ఈరోజు నేను చెప్పాలనుకున్న మొదటి విషయం, దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నప్పుడు అక్కడ 65వ కీర్తనలో ఉంది, దేవుని ఆవరణంలో నివసించు వారు ధన్యులు అన్నాడు. అలాగే వారు మేలు చేత కూడా ఏం పొందుతారు? తృప్తి పొందుతారు. నేను మరలా చెప్తున్నాను, మేలు చేత తృప్తి అనేది 103వ కీర్తనలో కూడా అదరాయబడుతుంది. ప్రభా మేలుతో నా హృదయమును తృప్తిపరచగలిగిన దేవుడు అంటాడు. అదే దావీదు కీర్తనకారుడు. మనం చూస్తాము, మేలుతో మన హృదయము తృప్తికరముగా ఉండాలి ప్రస్తుత సమాజంలో. అర్థమైందండి? ఎందుకంటే మన ఆలోచన, మన యొక్క ఆశ ఎప్పుడు కూడా మనం 10 మందిని చూసినప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం, వారి వలె మేము ఎందుకు లేకపోతున్నాము, వీరి వలె మేము ఎందుకు లేకపోతున్నాం, వారి వలె ఎందుకు సంపాదించలేకపోతున్నాం, వీరి వలె ఎందుకు చేయలేకపోతున్నామని. చాలాసార్లు మనం అనేక మందిని చూసినప్పుడు, లేక అనేక మంది పిల్లల్ని చూసినప్పుడు కూడా మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. నేను చెప్తూ ఉన్నాను, వారి పిల్లలతో వీరి పిల్లలతో దయచేసి ఎప్పుడు కూడా మీ పిల్లలను పోల్చవద్దు. ఎందుకంటే వారి సామర్థ్యం దేవుడు వారికి ఇస్తే వీరి సామర్థ్యాన్ని దేవుడు వీరికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందండి? ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఉండేవాడట, మనందరికీ తెలుసు, చదువుకున్న పిల్లలకు బాగా తెలిసి వ్యక్తి. అర్థమైందండి? వాళ్ళ నాన్నగారు టీ కాసుకుంటూ ఉండేవారట. ఏంటి చెప్పండి? టీ కాసుకుంటూ ఉండేవారట. ఆ తర్వాత ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా ప్రతి సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతూ ఉండేవాడు. ఆ కారణం చేత తోటి పిల్లలు, విద్యార్థులుగా నీకు ఏమీ ఎక్కదు, ఏమీ రాదు అనుకున్నటువంటి వ్యక్తిగా తన జీవితంలో తన తండ్రి యొక్క పేదరికము కుటుంబాన్ని నడిపించడం అనేది చాలా కష్టతరం అయిపోతున్నప్పుడు అతడు తీసుకున్నట నిర్ణయం. దాన్ని ఏమంటాం అంటే మనం బాధ్యత అంటాం. ఏమంటాం చెప్పండి? నువ్వు ఎంత చెప్పినా నీ పిల్లలు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేనప్పుడు, అర్థమైందండి? మా నాన్నగారు ఒక విషయం చెప్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ఒక బిడ్డ ఎప్పుడు ఒక వ్యక్తి మీదకి ఎప్పుడైనా బాధ్యత రావాలంటే ఆ వ్యక్తిని తన తండ్రితో పాటు ఒకరోజు పనికి తీసుకెళ్ళాలంటాడు. ఎందుకంటే ఆ తండ్రి యొక్క కష్టమంతా కొడుకు కనబడితే అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఓహో, ఇంత కష్టపడి ఏం చేస్తున్నారు. అలాగా తండ్రి టీ షాప్ దగ్గర ఆ తండ్రి తన పిల్లవాడిని బట్టి ఎప్పుడు కూడా హేళన చేస్తున్నారని ఈ అబ్బాయి వచ్చి ఏడుస్తూ ఉంటే తండ్రికి బాధ అనిపించి, సరే ఈరోజు స్కూల్ మానే. చదవలేని పిల్లలకి స్కూల్ మానేయడం అంటే ఏంటి చెప్పండి? ఎంత సంతోషం. వాళ్ళకి సంతోషం, మనకు బాధ సెలవులు ఇస్తే. అలాగా సరే మానే అంటే ఈయన అనుకున్నాడట, ఓహో మా నాన్న నన్ను అర్థం చేసుకున్నాడు, బాగా మానేయమన్నాడని. ఎక్కడికి వెళ్దాం నాన్న అంటే, పార్క్కి వెళ్దామా, ఆడుకోవడానికి వెళ్దామంటే వాళ్ళ నాన్నగారు అన్నారట, నాతో పాటుగా పనికి నువ్వు రా అని. ఉదయాన్నే టీ షాపు ఎప్పుడు తీస్తారు చెప్పండి? టీ షాప్ ఎప్పుడు తీస్తారు? 4-3:30 నుంచి వాళ్ళు సిద్ధపడాలి కదా.
ఇప్పుడు స్కూల్ మానేయంటే మనోడు శుభ్రంగా ఆడేసుకుని రేపు స్కూల్కి వెళ్ళొద్దంటే అర్ధరాత్రి దాకా ఆడేసుకుని రేపు సెలవు అంటే పడుకుంటారు ముందు రోజు చెప్పండి. అలాగే చేశాడు మనోడు 12-1 గంట దాకా పడుకోలేదట. మరి ఎప్పుడు లేపేసాడు వాళ్ళ నాన్న? 3 గంటలు లేపేస్తే ఏ నాన్న ఇంకా తెల్లారలేదు లైటింగ్ రాలేదంటే పనికి వస్తానన్నావు కదా అంటే, ఓహో 3 గంటలకు నువ్వు పనికి వెళ్తావా, 7 గంటలకు వెళ్ళవా అంటే 7 గంటలకు ఎవడొస్తాడు టీ షాప్ దగ్గరికి. కాబట్టి అలా 3 గంటలకి లేపి వెళ్తే సరే వెళ్దాం స్కూల్ ఎలాగో లేదు కదని 3 గంటలకు వెళ్ళి అక్కడ చలిలో టీ కాసుకుంటూ వచ్చేపోయి ప్రతి ఒక్కడికి ఆ టీనిస్తూ ఆ ఎంగిల్ గ్లాసులు కడుగుతున్న దృశ్యం అంతా చూశాడు. అర్థమైందండి? టీ షాప్ దగ్గర కుర్చీలు, సోఫాలు, మంచాలు ఏమైనా ఉంటాయి చెప్పండి, ఎలా ఉండాలి? నిలబడే పని చేయాలి. అర్థమైందండి? అలా నిలబడి పనిచేస్తూ ఇంచుమించుగా 12 గంటల వరకు కూడా అలాగ నిలబడి పనిచేస్తే నాకు కష్టం అర్థమైందట. ఆ తర్వాత మరలా ఇంటికి వచ్చేసి మరలా అన్నీ సిద్ధపరుచుకుని మరలా రాత్రి 8-9 వరకు అలాగ మరలా ఆ టీ కాఫీలు కాచుకుంటూ ఆ బ్రెడ్ అమ్ముకుంటూ అలాగ ఉన్నప్పుడు ఆ రోజంతా కష్టం చూసిన వ్యక్తి ఆ తర్వాత రోజు నాన్న లేక ముందే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయి ఇలా నిశ్చయించుకున్నాడంట, మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు కదా, ఆ కష్టం అనేది నేను ఎలాగైనా కొంత డబ్బు సంపాదించాలంటే ఏం కావాలి? ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలని ఆ వ్యక్తి బాగా చదవడం ప్రారంభించాడు. బాధ్యత కలిగి ప్రేమిదేని బిడ్డలారా ఉన్నతమైనటువంటి స్థితికి చేరడం మొదలుపెట్ట గొప్ప సైంటిస్ట్గా వ్యక్తి పేరు పొందాడు. మరెవరో కాదు, అబ్దుల్ కలాం అనేటువంటి గొప్ప వ్యక్తి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ అబ్దుల్ కలాం అంటే తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. బహుశా ఎలిజబెత్ అమ్మకి తర్వాత ఇంకొంతమంది వారికి బహుశా తెలియకపోవచ్చు, కానీ సాధారణంగా చదువుకున్న వారందరూ కూడా, ఎందుకంటే ఆయన గురించినటువంటి పాఠాలు కూడా ఈరోజు పుస్తకాల్లో ఉన్నాయి అందుబాటులో. అబ్దుల్ కలాం గొప్ప ప్రిమిదేన్ బిడ్లరా నాసా సైంటిస్ట్గా మాత్రమే కాదు, ఈ లోకంలో అనేకమైనటువంటి వస్తువులు కానీ లేకపోతే జ్ఞానము, సాంకేతికత, అర్థమైందండి, సంస్కృతి అంతా కూడా దేశం కొరకు సంపాదించి దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచం అంతటికీ కూడా ఆయన చూపించినటువంటి వ్యక్తి. కేవలము చదువు రాదన్నటువంటి వ్యక్తి కేవలం తండ్రి యొక్క పేదరికంలో తండ్రి యొక్క బాధ్యతను చూసి లేకపోతే తండ్రి యొక్క కష్టాన్ని చూసి వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? నేను అంటాను దాన్ని ఏంటంటే అతని హృదయంలో తీసుకున్నటువంటి నిశ్చయత. చెప్పండి అందరూ కూడా ఏంటది? సంపూర్ణమైనటువంటి నిశ్చయత. అది లోక ప్రకారంగా నేను ఇప్పుడు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు దేవుని విషయానికి వస్తే దేవుని మందిరంలో కూడా అలాంటి నిశ్చయతే కావాలట. ఎందుకో చెప్పమంటారా? నీ కుటుంబం ఎప్పుడు కూడా అపవాది యొక్క శోధనలు అలా బంధించబడి ఉన్నప్పుడు, నీ బిడ్డలు ఎప్పుడు కూడా అపవాది యొక్క కబంధాస్తాలు బంధించబడి వారు ఎప్పుడు కూడా అలా నలిగిపోతున్నప్పుడు ప్రార్థించాలనేటువంటి బాధ్యత నీలో రానంత వరకు, సంపూర్ణ నిశ్చయత నీలో లేనంత వరకు కూడా దేవుని సన్నిధిలో యాకోబు వలె నేను పోరాడాలనేటువంటి బాధ్యత నీకు లేకపోతే, దైవజనులు అనేటువంటి వారు ఎంతమంది బోధించినా, ఆత్మీయ సహవాసములు ఉన్నటువంటి వారు ఎంత మనలను ప్రోత్సహించినప్పటికీ కూడా మన మనస్సు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో అలా వెనకకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అందును బట్టి ఈరోజు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను, దేవుని మందిరంలో మనము మేలు చేత తృప్తి పొందాలి అంటే సంగమా మొదటిది మనకు నిశ్చయత కావాలి. ఏం కావాలి చెప్పండి? దేవుని మందిరమునకు నువ్వు రావాలి, వచ్చిన నీవు సంపూర్ణమైన నిశ్చయత తీసుకునే ఇక్కడ నుండి వెళ్ళాలి. నాలో కూడా ఎలాంటి నిశ్చయత ఉండాలో క్లుప్తంగా నేను వివరించను, కానీ మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి గురించి చెప్తాను. బైబిల్లో దేవుని మందిరములో సంపూర్ణమైన నిశ్చయత, ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చినటువంటి వారి లిస్టు తీస్తే, దేవుని మందిరంలో మంచి సమర్పణతో ఇచ్చిన మాట తప్పకుండా ఉన్న వారి యొక్క లిస్ట్ తీస్తే అందులో ఫస్ట్ కనబడుతుంది ఒక స్త్రీ. చెప్పండి ఎవరు ఆమె? ఎవరు చెప్పండి? వచ్చింది కదా ఇక్కడ దాకా, మరి ఇక్కడికి ఎందుకు రావట్లేదు? చెప్పండి ఎవరు? హన్నా. దేవునికి స్తోత్రం చెప్దాం. మనకున్న బాధ అదే, ఎక్కడి వరకు వస్తుంది. మనం ఏం చేద్దామంటే ఎవరైనా చెప్దాం, దాన్ని ఏం చేస్తాం? ఉంటూ ఇంకా రాకని వెనక్కి పంపేస్తాం మనం, రైట్? ఇప్పుడు హన్నా గురించి మనం చదువుతాం. మనము సమూయేలు మొదటి గ్రంథంలో ఆమె గురించి మనకి తెలుసు. ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆమెకు 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె హన్నా, రెండో ఆమె పెనిన్నా. హన్నాకు బిడ్డలు లేరు, పెనిన్నాకు బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు హన్నా గురించి మీకు క్లుప్తమైన ఉదాహరణ నేను చెప్తాను. చూడండి, నిశ్చయత అనేది ఎలాంటిదిగా ఉన్నదో హన్నాలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉన్న వారిలో ఉండేటువంటి లక్షణాలు నేను చెప్తున్నాను. ఈరోజు నాలో అలాంటి సంపూర్ణమైన నిశ్చయత ఉందా లేదా అని మనం టెస్ట్ చేసుకోగలిగినటువంటి ఒక టెస్ట్ ఆమెను బట్టి నేర్చుకుంటే అందరూ కూడా సమూయేలు మొదటి గ్రంథం తెరవండి. అందులో మనం 7వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం.
నిశ్చయత అనేది మనలో ఉన్నదా లేదా, నిశ్చయత ఉన్న వారిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి అంటే 1వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండెను. హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించుచు వచ్చును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. నా ఇవి చూడండి, క్లుప్తంగా మీకు చెప్తాను. సంపూర్ణమైన నిశ్చయత మనలో ఉన్నదా లేదా అనేటువంటి ఒక టెస్ట్ మనం చేసుకుంటే, ఈమె సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉన్న వారిలో చాలా ఉత్తమమైనటువంటి బిడ్డగా ఉంది. మొదటి లక్షణం చెప్తున్నాను, మీరు చూడండి. చాలా సింపుల్ విషయం ఏంటంటే 7వ వచనాన్ని చదివితే, ఆమె దేవుని మందిరమునకు యెహోవా మందిరమునకు పోవునప్పుడు ఎలా అంటే ఏంటి చెప్పండి. ఆమె తరచుగా ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. తరచుగా దేవుని మందిరానికి పోతుంది. అప్పుడు మనకలకు అప్పుడు శుక్రవారాలు ఆదివారాలు అనేవి లేవు, కానీ విశ్రాంతి దినం అనేది దేవుని సన్నిధికి పోయి, లేకపోతే దేవుని మందిరం యొక్క ఆవరణములో తనకు కలిగినటువంటి విధానములో ప్రభువుకి తన మనసును అప్పగించి ప్రార్థన చేయట, లేకపోతే స్తుతించడం, దేవునిని సేవించడం అనేది. 7వ వచనాన్ని మనం చదివితే చాలామంది చెప్తారు ఏంటంటే, హన్నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడంటే కారణం ఏంటంటే, ఏదో పెనిన్నామును ఏడిపించింది కాబట్టి ఒకరోజు దేవుని మందిరానికి పోయి బాగా ఏడ్చాడని బట్టి దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడు, గర్భఫలం ఇచ్చారంటారు చాలామంది. కానీ హన్నాలో ఒక నిశ్చయత ఉంది. ఆ నిశ్చయత ఏంటంటే, ఆ నిశ్చయతలో ఉన్నటువంటి లక్షణాల్లో మొదటిది ఏంటంటే, ఎప్పుడు కూడా దేవునిని సమీపించడం అనేది ఆమె ఏం చేసుకుందంటే అలవాటుగా మార్చుకుంది. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఏం చేసుకుందట ఆమె? దేవుని మందిరానికి పోవడం అంటే ఏంటి చెప్పండి? దేవునిని సమీపించడం, ఆయన పాదములను సమీపించడం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో నేను చెప్తూ ఉన్నాను, దేవుని ఆవరణములో మేలు చేత మనం తృప్తి పొందుకోవాలి. మన హృదయం తృప్తికరంగా దేవునిని మహిమపరచాలి. అలాంటి గొప్ప సమాధానం మనం పొందుకోవాలంటే సంపూర్ణమైన నిశ్చయత నీకు కావాలి. నిశ్చయత కలిగి ఉన్న వారిలో ఉండే మొదటి లక్షణం ఏంటంటే, దేవుని దగ్గరకు వెళ్ళడం అలవాటుగా చేసుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి? అయితే దేవుని మందిరానికి వెళ్ళడం ఏముందండి, ఒకరోజే కదా దేవుని మందిరానికి రావచ్చు అనుకుంటాం. కానీ ఆ విషయంలో కూడా చాలామంది రావడానికి కూడా చాలామంది బాధపడిపోతుంటారు. అయితే హన్న ఎంత గొప్ప నిశ్చయత అంటే 7వ వచనం మనం చదివితే, దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా అనే మాటకు పైన ఈ మాట మనం చదువుతాం. మరి ఒకసారి 7వ వచనం చదవండి. చూడండి, చేయుచుండే దేవుని మందిరానికి పోవడప్పుడల్లా కోపం పుట్టించిందట. అంటే ఆగుదాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తుంది, అయితే పక్కన ఏడిపించేటువంటి ఒక వ్యతిరేకత ఉంది ఆమెకి. మీరు బాగా వినండి, ఏడిపించేటువంటి ఒక శ్రమ అంటాం మనం. ఏంటంటే ఏడుపు సంబంధమైనటువంటి వ్యతిరేకతలు వస్తాయి మన జీవితాల్లో. ఆమె నిశ్చయత ఎంత గొప్పదంటే, ఏడుపు తన జీవితంలో ఉన్న, వ్యతిరేకత తన జీవితంలో ఉన్న, వెళ్ళడం మాత్రం ఏం చేయలేదు చెప్పండి, ఆమె మానుకోలేదు. అర్థమైందండి? దేవుని మందిరం మానేయడానికి ఏదో గొప్ప వ్యతిరేకత మన జీవితంలో రావక్కర్లేదు. అర్థమైందండి? 9:30కి చొక్కబడితే ఇందులో సగం మంది ఏంటి చెప్పండి, 9:30కి అలా చేయరు. ప్రిమిదేన్ బిడ్డలారా, మాకు తెలుసు. ఒకవేళ చెప్తూ ఉన్నాను, ఈ దినాల్లో ఈ వర్షాకాలంలో జరిగేటువంటి ఆరాధన యొక్క క్రమాలు నేను చెప్తున్నాను. ప్రతి మందిరంలో కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. వ్యతిరేకత అనమాట. ఎంత వ్యతిరేకత తన చుట్టూ ఉన్నా, చుట్టూ కాదు, లేకపోతే ఎవరో పరాయి మనుషుడు వచ్చి అప్పుడప్పుడు ఏడిపిస్తున్నాడని కాదు. పెన్నిన్న ఎక్కడ ఉంటుంది ఎప్పుడు కూడా? పెన్నిన్న హన్నా కాదు, పెన్నిన్న ఎక్కడ ఉంటుంది? తన పక్కనే ఉంటుంది. ఎప్పుడు కూడా వ్యతిరేకత తన ప్రక్కనే ఉండి పదే పదే ఏం చేస్తుందట, దేవుని మందిరానికి పోయినప్పుడల్లా కూడా ఆమెకి కోపం వచ్చేసి ఏం చేయడం మానేసింది చెప్పండి? భోజనం చేయడం. నేను చెప్తూ ఉన్నాను, ప్రియమైన బిడ్డలారా, ఆమె దేవుని మందిరమునకు పోవుట అనేది అలవాటుగా చేసుకుంది. దేవుని మందిరమునకు పోవుట అంటే ఏంటి చెప్పండి? ఆయనను సమీపించాలని. వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా నీవు దేవునిని సమీపించి బిడ్డగా ఉన్నావా, లేకపోతే వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ వ్యతిరేకతను బట్టి ఇప్పుడు కాదులే తర్వాత వెళ్దాం దేవుని దగ్గర, ఇప్పుడు కాదులే తర్వాత దేవునిని స్తుతిద్దాం, ఇప్పుడు కాదు తర్వాత ఆయన వాక్యాన్ని విందాం అన్నట్లుగా. చూడండి, అదే విసుగుదలలో, అదే చికాకుతనంలో ఉన్నాడు పేతురు గారు. రాత్రంతా ఏం చేశాడు? ఆయన వేశాడు. ఉదయాన్నే తోలకడుకున్నప్పుడు యేసుప్రభు వచ్చి వాక్యం బోధించడానికి ఆయన పడవాడికి కొంచెం పని అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి అడిగితే పేతురు చెప్పాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ప్రభు, ఏమీ కూడా రాలేదు.
అప్పుడు అంటాడు యేసుప్రభు, ప్రక్కన వలవే అనగానే ఆయన ఏమనాలి, రాత్రంతా మేము అదే చేసాం ప్రభా, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మేము పిండి పిప్పి చేసాం కానీ ఏమీ దొరకలేదన్న. ఆయన ఏం చెప్పలేదట. ఏం చెప్పాడు ఆయన? ఆయనను నీ మాట చెప్పున, ఎందుకంటే విన్నాడు కదా అప్పుడు దాకా వాక్యం జనాలకు బోధించడం విన్నాడు కదా. ఆయనను నీ మాట చెప్పున ఏమేస్తాను నేను. తన జీవితంలో విసుగుదల ఉన్న, వ్యతిరేకత ఉన్న, దేవునిని సమీపించడంలో ఎవరైతే అలక్ష్యము చేయక నిర్లక్ష్యముగా ఉండక, సంగమో చెప్తున్నాను, దేవునిని సమీపించడానికి నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగిన బిడ్డగా నీ జీవితంలో వ్యతిరేకత ఉండొచ్చు, ఈరోజు ఏడుపు ఉండొచ్చు, అది మరెక్కడో కదా మన కుటుంబంలోనే పెనిన్నవలే అనేక విషయాలు గుచ్చి మన బాధలను రేపేటువంటి వ్యతిరేకతలు మన జీవితంలో ఉన్న ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విషయాన్ని నేరుగా పట్టుకొచ్చి ఎక్కడ పెట్టింది హన్నా అంటే దేవుని మందిరంలో ఆయన బలిపీఠం చేత పెట్టిందట. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కరోజు మాత్రమే ఏడలేదు హన్నా గారు. ఏం చేశారంటే ఆమె దేవుడి మందిరంలోకి పోయినప్పుడల్లా కోపం అయితే ఉంది, బయట ఏడుపు అయితే ఏడిపిస్తున్నారని ఆ కోపం అంతా దేవుని మందిరం యొక్క ఆవరణ విడిచిపెట్టేసి లోపలికి వచ్చి ప్రభుని స్తుతించి, ప్రభా ఆ విషయం పైన ద్వారము తెరవా అని. కాబట్టి మొదటి విషయం నేను చెప్తున్నాను క్లుప్తంగా, ప్రియమైన బిడ్డలారా, సంపూర్ణమైన నిశ్చయత కావాలి మనందరి జీవితాల్లో కూడా. సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉంది మన జీవితంలో, అది ఉంది అని మనం పరీక్షించుకోగలిగిన మొదటి లక్షణం, నిశ్చయత కలిగినటువంటి వారిలో ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఎప్పుడు దేవుని ఏం చేస్తారు చెప్పండి, సమీపిస్తూ ఉంటారు. అది ఎప్పుడు ఆయన పాదాలను గోజాడుట అనేది విడిచిపెట్టారు. ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా ఆ విషయాన్ని నేరుగా ఒక దైవజుడు ఎలాగ అంటాడు వాక్యాన్ని చెప్తూ, లోకములో మనకెదురైన శ్రమను, లోకములో మనకెదురైన వ్యతిరేకతను లోకములోనే పరిష్కారము వెతకాలని ప్రయత్నం చేస్తే ఎక్కడ అర్థమైందండి. ఒక సామెత ఉంది, ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే ఇలా ఉంది. కానీ దేవుని విషయంలో లోకములో ఎదురైనటువంటి శ్రమ లోకములోనే, అర్థమైందండి, లోకములో ఎదురైనటువంటి పరిస్థితులు లోకంలోనే మనము పరిష్కారం వెతకాలనుకుంటాం చాలాసార్లు. అర్థమైందండి. అల్పమైన కొన్ని విషయాల్లో అది అలా జరగచ్చేమో కానీ మన హృదయాన్ని పదే పదే బాధపరుస్తున్నటువంటి విషయాలపైన దేవుని సమాధానం పొందాలంటే నీకు ఒక నిశ్చయత కావాలి. నిశ్చయతలు ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటి చెప్పండి, ఎప్పుడు దేవుని ఏం చేస్తారు, సమీపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. 10వ వచనాన్ని చదివితే రెండవ లక్షణం కనబడుతుంది. హన్నాలో ఉండేటువంటి రెండవ లక్షణం నేను చదువుతాను చూడండి. 11వ వచనంలో 3 సార్లు ఇలాగ అంది, నీ సేవకురాలైన నా శ్రమను చూడు ప్రభా, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో ప్రభా, నీ సేవకురాలు నాకు మగపిల్లని దయచేస్తే మరలా వానికి నీకే నా వైపు చూడండి. రెండవది ఏమిటంటే ఆమె ఇలా చెప్పుకుంటుంది ఏంటంటే, ప్రభా నేను నీ సేవకురాలను, చెప్పండి ఏంటి, నీ సేవకురాలను. ఆ సేవకురాలనేటువంటి మాట ఇప్పుడు మీదేం బిడ్డలారా, ఆ దినాల్లో దేవుని మందిరంలో కేవలము పరిచర్య చేయడానికి లేవీలకు మాత్రమే అర్హత ఉండేది. గిన్నె ముట్టుకోవాలన్నా బాగా వినండి, వస్తువులు తాకాలన్నా అర్థమైందండి, లేకపోతే ఏదైనా మందిరంలో ఉన్నటువంటి పరికరాలను పట్టుకోవాలి అంటే ఏం చేయాలి, కేవలము దేవుడు ఎవరినైతే చూపించాడో, ఎవరినైతే జ్ఞాపకం చేశాడో, ఏ గోత్రాన్ని అయితే దేవుడు చెప్పాడో వారు మాత్రమే. మరి ఏం చెప్తుంది ఏంటి, నీ సేవకురాలను అంటే ఈమె దేవుని మందిరంలో పరిచర్య చేస్తుందని కాదు, ఆ ఉద్దేశ ప్రకారంగా కాదు. ఈ మాటకు అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఈ మాటను ఇలా వాడారు, సేవకురాలు అనే మాటను హ్యాండ్ మేడ్ అనేటువంటి మాటను వాడారు. మనకు బాగా అర్థం అవ్వాలంటే హ్యాండ్ మేడ్ అంటే అర్థం ఏంటంటే పని మనిషి అని అర్థం. చెప్పండి ఏంటి, పని మనిషి. పని మనిషి అంటే అర్థం ఏంటంటే యజమానుడు ఏం చెప్తాడో అది ఖచ్చితంగా చేయాలి. ఏ సమయానికి పూర్తి చేయమంటాడో ఆ సమయానికి ఖచ్చితంగా ఆ మనిషి ఏం చేయాలా. ఈ మాటను ఇంగ్లీష్లో మనం వాడితే హన్నా ఏం చెప్తుందంటే, ప్రభా నేను నీ పని మనిషిని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏం చెప్తే అది చేయడానికి ఈ లోకంలో ఆమె రెడీగా ఉందట. ఏంటి చెప్పండి, సమర్పణకు రెడీగా ఉంది. ప్రభా నువ్వు ఏం చెప్తావు ప్రభా, నా అవసరత ఇది ప్రభా, నువ్వేం చెప్తావు ప్రభా, నా ఆశ ఇది ప్రభా, నువ్వేం చెప్తావు, నా బాధ ఇది ప్రభా, నువ్వు ఏం చెప్తావో అది నేను తూచ తప్పకుండా చేస్తాను. అంత మాత్రమే కాదు, నువ్వు నాకు మగపిల్లను, తన అవసరత కూడా చెప్పింది చాలా స్పష్టంగా, నువ్వు నాకు మగపిల్లని దయచేసినలా ప్రభా నేనేం చేస్తాను వాని నీకే. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమె మొదటిది హన్నాలో ఉండేటువంటి సంపూర్ణ నిశ్చితలో మొదటిది దేవునిని ఎప్పుడు కూడా సమీపించే వ్యక్తిగా ఉంది. ఎన్ని వ్యతిరేకతలు తన జీవితంలో ఉన్నా, ఈరోజు అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి మన జీవితంలో, లేవు అని మనం చెప్పజాలం. కానీ ఆ వ్యతిరేకతలన్నిటిపైన కూడా ఈ కడువరి దినాల్లో జయమును పొందాలంటే కేవలం దేవుని వలన మాత్రమే. కాబట్టి మొదటిది దేవుని యొద్దకు రావడం అనేది నీ జీవితంలో అలవాటుగా నువ్వు చేసుకోవాలి.
దేవుని మందిరంలో నివసించుట అనేటువంటి మూల అంశాన్ని నీ జీవితంలో ఒక అంశంగా చేసుకుని ఎవరైతే వ్యతిరేకతలో ఉన్నప్పటికీ కూడా సమీపించి ప్రభుని స్తుతిస్తారో వారి జీవితంలో దేవుడు సమాధానం ఇస్తాడు. రెండవది ఏంటంటే ఆమె దేవునిని సేవించే బిడ్డగా ఉందట. ఎలా ఉంది చెప్పండి? ఆమె దేవుణ్ణి సేవిస్తుందట. ఎలాగా అంటే తన ప్రాణముతో, తన ఆత్మతో, తన దేహముతో ఏం చేస్తుంది చెప్పండి? దేవుడిని సేవించే బిడ్డగా ఉంది. మూడవది ఏంటంటే ఆమెలో ఒక గొప్ప సమర్పణ ఉంది. ఏం చేయమని చెప్పండి? ఆమెలో గొప్ప సమర్పణ ఉంది. ప్రభా, ఇచ్చిన మాట ఏదైతే ఆమె దేవునికి మాట ఇచ్చిందో దాన్ని నేను చేస్తాను ప్రభా. సమర్పణ ఉంది ఆమెలో. ఈరోజు ఎవరు దేవుని ఆవరణంలో తృప్తిపరచగలరు అంటే మనం జ్ఞాపకం చేసుకున్న ఒకటి, దేవుని దగ్గరకు వ్యతిరేకతలు ఉన్న ఆ విషయాలు నేరుగా పట్టుకురావడం, అలవాటుగా దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు. రెండవది దేవునిని సేవించేవారు. మూడవది మంచి సమర్పణ కలిగినటువంటి వారు. ప్రభా, నువ్వు నా జీవితంలో ఈ ఉద్దేశాలు నెరవేరిస్తే, నా ఉద్దేశం ఇది ప్రభా, నా అవసరం ఇది నాయనా, లేకపోతే నా కోరిక ఇది నాయనా అని దేవుని దగ్గర పెడుతున్నాము కదా ప్రభా, ఇది నెరవేరిస్తే నేను అది చేస్తాను. సమర్పణ అనేది మూడవది. నాలుగవది ఏంటంటే మనము అదే మొదటి అధ్యాయము క్రిందకి చదివితే ఆమెకు బిడ్డ కలిగిన తర్వాతట ఆమె ఒక కోడిని తీసుకుందట, అలాగే కొంచెం పిండిని తీసుకుందట. ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? నేరుగా బిడ్డని ఇస్తాను కదా అని కేవలం బిడ్డను మాత్రమే తీసుకెళ్ళదట. ఏం చేసిందామంటే దేవునికి కృతజ్ఞత కూడా ఆమె ఏం చేసింది చెప్పండి? చెల్లించింది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ 4 విషయాలు కూడా హన్నలో మనం చూస్తాం. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని దగ్గరకు అలవాటుగా రావడం, వ్యతిరేకతలు ఉన్న. రెండవది ఏంటి? దేవునిని ప్రాణ, ఆత్మ, దేహములతో సేవించడం. మూడవది ఏంటి చెప్పండి? ప్రభు కార్యం చేస్తే నేను మంచి సమర్పణతో ఉంటానని. మూడవది. 4 మనం చూస్తాం కృతజ్ఞత. చెప్పండి, నాలుగవది ఏంటి? ఇవి ఎవరిలో ఉంటాయో వారిలోనే సంపూర్ణమైన నిశ్చయత ఉన్నట్టు. అర్థమైందండి? ఇప్పుడు మరలా హెబ్రీ పత్రిక వస్తే అక్కడ అన్నాడు అపోస్తలుడైన పౌలు, సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండి యథార్థమైన మనసుతో దేవుని సన్నిధికి చేరితేనే మన హృదయాన్ని దేవుడి మేలుతో ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేక విషయాలు మనల్ని తృప్తిపరిచేవిగా ఉంటాయి, కేవలము ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే. కానీ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి తృప్తికరమైన జీవితము అది నీకు ఆనందముగా ఉంటుంది, నీ కుటుంబమునకు ఆనందకరంగా ఉంటుంది, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి అనేక మందికి, వారి ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. మనం త్వరగా ముందుకెళ్తే సంపూర్ణమైన నిశ్చయత నీలో ఉన్నదా అంటే ఈ 4 నీలో ఉండాలి. నువ్వు ఖచ్చితంగా వ్యతిరేకతలు ఉన్నా, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా దేవుని దగ్గర రాగలుగుతున్నావంటే నీలో సంపూర్ణమైన నిశ్చయత ఉన్నట్టే. అర్థమైందండి? నీ ప్రాణ, ఆత్మ, దేహములతో నువ్వు దేవునిని మహిమపరిచే బిడ్డగా, దేవునిని సేవించే బిడ్డగా ఆమె అలాగ ఉంది. కాబట్టి 3వ అధ్యాయం మనం చదివితే సమూయేలు దగ్గరికి వచ్చినప్పటికీ ధైర్యంగా పడుకుంటున్నాడు అటు సమూయేలు. పాలు విడిచిన తర్వాత జాగ్రత్తగా మాట వినండి. 3వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ కేవలము యాజకుడు మరియు సమూయేలు మాత్రమే దేవుని మందిరంలో వారు నిద్రపోతారు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. సమూయేలు అని మాట్లాడితే పాస్టర్ గారు పిలిచారేమని ఏం చేస్తాడు చెప్పండి? వెళ్ళి పిలిచారా మీరంటే లేదు నాయన అంటాడు, వెళ్ళి పడుకో. మళ్ళీ రెండవసారి సమూయేలు అని దేవుడు మాట్లాడితే మరలా వెళ్ళిపోతాడు. పాస్టర్ గారు పిలిచారా అంటే లేదు నాయన. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఎవరు పిలుస్తున్నారు. అక్కడ మాట గమనిస్తే కేవలము పాలు విడిచే వయసు మాత్రమే సమూయేలుది. ఏ వయసు చెప్పండి? పాలు విడిచే వయసు అంటే ఎంత చెప్పండి? ఇంచుమించుగా 1.5 సంవత్సరం నుండి 2.5 మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు 1.5 నుండి 2.5 వయసు కలిగినటువంటి బాలుడు తల్లి లేకుండా పడుకుంటాడు చెప్పండి? పడుకోడు. ఎందుకంటే ఎవరు ఉండాలి పక్కన? లేకుండా పడుకుంటారు చెప్పండి? తల్లో తండ్రో ఎవరో ఒకరు, ఖచ్చితంగా అమ్మమ్మో తాతయ్య ఎవరో ఒకరు ఉంటేనే కానీ చిన్నపిల్లలు నిద్రపోరు. అలాంటిది సమూయేలు మరి ఏ ధైర్యంతో పడుకుంటున్నాడు చెప్పండి మందిరంలో? కేవలం నేను చెప్తాను, తల్లి హన్న ఆమె దేవుని మందిరంలో ప్రభు నువ్వు ఏం చెప్పినా నేను ఒకవేళ నీ సేవ చేయడానికి మందిరంలో లేవీ గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నా, నీవు ఎవరినైతే నిర్ణయించో ప్రభా వారందరినీ పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రభా బయట నుండి అన్న హృదయం చెప్తున్నాను వినండి, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా నేను అది లోపలికి వెళ్ళి చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్దాం. అన్న అలాంటి మంచి సమర్పణత ఉంది కాబట్టి తన బిడ్డలు తల్లి చెప్పకుండా, తల్లి నేర్పించకుండా ఎక్కడ పడుకుంటున్నాడు చెప్పండి? ధైర్యంగా మందిరంలో పడుకుంటున్నాడట. ఉదయాన్నే లేవగానే ఏం చేస్తున్నాడు సమూయేలు అంటే కనబడిన ప్రతి వస్తువు చాలా శుభ్రంగా ఏం చేస్తున్నాడు చెప్పండి? 25 ఏళ్ళు వచ్చిన వ్యక్తే, కుమారుడే మనం చెప్పిన మాట వినడానికి ఈ దినాల్లో ఏంటి చెప్పండి? కన్నబిడ్డలే తల్లిదండ్రుల యొక్క మాట వినడానికి ఊహ వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత అలా చేయడానికే
యవనస్తులు అలా చేయట్లేదు. కానీ పాలు విడిచిన వయసు కలిగినటువంటి బాలుడట ఉదయాన్నే లేచి ధైర్యంగా రాత్రి పడుకుంటున్నాడట. మళ్ళీ ఉదయాన్నే లేచి ఏం చేస్తాను చెప్పండి? పాస్టర్ గారు ఏమైతే చెప్తున్నారు ఆ పనులన్నీ మీరు చెప్పిన పని ఎందుకు చేయాలి? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? మా అమ్మ ఎక్కడైనా ఎప్పుడైనా అడిగాడు చెప్పండి? అలా అడగలేదు ఎప్పుడు కూడా. అందుకే ఎప్పుడైనా సేవకులు చిన్నపిల్లల బర్త్డే కార్యక్రమాలు వచ్చినప్పుడు బిడ్డ మీద చేతులుంచి ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభు ఈ బిడ్డని ఎలా దీవించాలి నువ్వు అంటే ఆ మాటకు అర్థం ఏంటో చెప్పమంటారా? సమూయేలు వాళ్ళు అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? ప్రభా, తల్లిదండ్రులు చెప్పకుండా ఈ బిడ్డ ఎలా పెరగాలి? చక్కటి బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి బిడ్డగా పెరగాలి. ఎవరు ఏం చెప్పినా వినగలిగినటువంటి బిడ్డగా పెరగాలి. ప్రత్యేకంగా అది అంటాను, దేవుని సహాయం లేకుండా సమూయేలు అలాగా ఒక బిడ్డలో దేవుడు అంతా దృష్టించాడంటే కారణం చెప్తాను, తల్లి యొక్క ప్రార్థన మాత్రమే. అందుకే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, నీవు రేయి మొదటి జామున లేచి ఏం చేయాలా? నీ బిడ్డల కొరకు ఏం చేయాలి? ఏ బిడ్డల కొరకు తమ తల్లిదండ్రులు సమర్పణతో దేవుని మందిరంలో ఆవరణములో నిలవబడతారో వారి బిడ్డలతో దేవుడే మాట్లాడతాడు. చాలామంది అంటారు, ప్రభా నేను చెప్తాడు వింటలేదు నాయన, మా ఆయన చెప్తే వింటలేదు ప్రభా, మా ఇంట్లో వాళ్ళు చెప్తే వింటలేదు ప్రభా, నువ్వే వాళ్ళతో మాట్లాడు ప్రభా అంటారు. ఎప్పుడు మాట్లాడతాడు దేవుడిని బిడ్డతంటే? మొదట నీవు ఆ కుమారుడి నిమిత్తమైనటువంటి సంపూర్ణ అర్థమైందండి. దేవునికి స్తోత్రం చెప్దాం. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. మొదటి అంశంలో ప్రధానమైనది, దేవుని మందిరంలో ఎవరైనా ప్రభా నీ కార్యముల చేత నేను తృప్తి పడాలి, తృప్తికరమైనటువంటి విధానములో నేను మహిమపరచాలని దేవుని అడిగితే ప్రధానముగా వారు సంపూర్ణమైన నిశ్చయత దేవుని నిలవబడాలి. ఏంటి సంపూర్ణమైన నిశ్చయత అంటే? వ్యతిరేకతలు ఉన్న ఎవరు దేవుని దగ్గరకు తరచుగా వస్తారు, ధైర్యముగా వస్తారు, అవసరం దేవుని దగ్గర చెప్తారు. రెండవది, ప్రాణాత్మ దేహములతో దేవుని సేవించడానికి ఎవరైతే నిర్ణయించుకుంటారో. 3, ప్రభా నా కుటుంబం కొరకు ఇలాంటి సమర్పణ చేసుకుంటాను, ప్రభా నా బిడ్డల కొరకు ఇలాంటి సమర్పణ చేసుకుంటానని 3వదిగా సమర్పణ అనేది ఎవరైతే వారి జీవితంలో కలిగి ఉంటారో. 4 నేను చెప్తున్నాను, కృతజ్ఞత. ఏంటి చెప్పండి? ప్రభు చేసిన ప్రతి కార్యమునకు అన్న ఒక కోడెను పిండిని పట్టుకుని బాలుడైన సమూయేలుని ఎత్తుకుని దేవుని మందిరానికి పోయి అవి అక్కడ పెట్టేసి దేవుని మందిరంలో ఆ కృతజ్ఞత వస్తువులు మాత్రమే కాదు, బాలుడైన సమూయేలును కూడా అక్కడ విడిచిపెట్టేసి. ఇప్పుడు మీదేం బిడ్డలరా, చిన్నప్పుడు స్కూల్కి దిగబెట్టామనుకోండి, పిల్లల్ని ఎవరినైనా పుట్టినటువంటి పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళకి ఒక 4-5 లేకపోతే 3-4 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళని ప్రీకేజీలోనో లేకపోతే ప్లే స్కూల్లోనో విడిచిపెట్టి వచ్చారనుకోండి, వాళ్ళు ఏడడం కాదు, ఆయన విడిచిపెట్టిన తల్లి ఎలా ఏడుస్తో చెప్పండి? అర్థమైందండి? ఆడేమో కానీ ఈవిడ అన్న అలా వచ్చి ఉంటుంది అంటారు చెప్పండి? ఆ రోజు అలా వచ్చి ఉంటుంది అంటారా? నేను చెప్తున్నాను, హన్న మరి ఇంకెప్పుడు కూడా సమూయేలును తన ఇంటికి తీసుకెళ్ళలేదు. హన్న ఇంకక్కడే బ్రతుకైనా చావైనా అక్కడ. అందుకే సమూయేలును దేవుడు న్యాయాధిపతిగా చేశాడు, సమూయేలును దేవుడు ప్రవక్తగా చేశాడు, సమూయేలును దేవుడు గొప్ప యాజకుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఎలా చూడాలనుకుందో తల్లి అలాగే దేవుడు చేశాడు. తల్లికి ఏంటి చెప్పండి? హృదయంలో ఇప్పుడు చెప్పండి, గట్టిగా ఏంటి చెప్పండి? సంతోషం కాదు, తృప్తి. అలాంటి తృప్తి నీ కుటుంబంలో చూడాలి అంటే నిశ్చయత. హన్నాకు ఎలాంటి నిశ్చయత ఉందో ఈరోజు అలాంటి ఏంటి అనిశ్చయత? వ్యతిరేకతలు ఉన్నాయా? రా దేవుని మందిరానికి తరచుగా నువ్వు రా, ఎవరిని నువ్వు పట్టించుకోవద్దు. 2, సేవించు దేవుని. 3, సమర్పణ తీసుకో. 4, ప్రభు చేసిన ప్రతి కార్యానికి ఏం చెప్పాలి? కృతజ్ఞత. అలా వస్తే దేవుడు మనకిచ్చే ప్రతిఫలం మీరు చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి ఒకసారి అందరూ కూడా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదివితే, కనుక మనము కనికరింపబడి చూడండి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. అక్కడ రాయబడిన మాట ఎక్కడికి చేరాలి? కృపాసనము అంటే ఏంటి చెప్పండి? నాకు చూడండి, కృపాసనం అంటే ఏంటి చెప్పండి? కృపాసనం అంటే ఏంటి చెప్పండి? కృప నివసించు స్థలము అని. ఎక్కడ నివసిస్తుంది కృప? ఎక్కడ చెప్పండి? ఎక్కడ నివసిస్తుంది కృప? ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది చెప్పండి. ఈ లోకంలో అంటారు చాలామంది, అన్ని చోట్ల ఎవరుంటారు? కొంతమంది చెప్తారు కదా, ఏమని? అన్ని చోట్ల దేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ ఏముండాలి చెప్పండి? దేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ ఏముండాలి? ఖచ్చితంగా కృప ఉండాలి. దేవుడు అన్ని చోట్ల నివసించడు, కానీ అన్ని చోట్ల ఆయన దృష్టి మాత్రము ఖచ్చితంగా ఉంటుంది. అన్ని స్థలాలను ప్రభు చూడగలడు.
అలాగే అన్ని స్థలానికి వెళ్ళి ప్రభు నివాసము చేయలేడు. దృష్టి అనేది ఖచ్చితంగా ఆయన మీద ఆ స్థలం మీద ఉంటుంది. అవసరతకు తగినట్లుగా, పరిస్థితికి తగినట్లుగా ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా ఆ స్థలాన్ని పరిశుద్ధపరుచుకుని ప్రభు అక్కడికి వెళ్ళి తన కార్యాన్ని జరిగించగలడు అనుకోండి. ఇక్కడ రాయబడిన మాట ధైర్యముగా కృపాసనం వద్దకు చేరాలి. ఎందుకంటే అక్కడ రాయబడింది, ఇప్పుడు మీదేంటి సంగమ వినండి, ఎందుకు అంటే మరలా చదవండి మాట చూడండి, కనికరింపబడి ఎందుకు రావాలి దేవుని మందిరానికంటే సమయోచితమైనటువంటి సహాయం కొరకట. ఆ సహాయం అనేది కృపగా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ముందుకెళ్తున్నాను త్వరగా. ఇప్పుడు మీదేంటి బిడ్డలారా, సంపూర్ణమైన నిశ్చయత కలిగి అన్నవలే ఏడిపించేవారు ఉన్న అర్థమైందండి. నిజంగా ఈ రోజులు వీళ్ళు ఎక్కువైపోయారు, ఏడిపించే బ్యాచ్ అనమాట. ఎవరు చెప్పండి, వాళ్ళు ఏడిపించే బ్యాచ్. ఎప్పుడు వాళ్ళ దృష్టి నీ మీద ఉంటుంది, అర్థమైందండి. ఎప్పుడు ఇంకా వాళ్ళ దృష్టి నీ మీదే ఉంటుంది, నీ బిడ్డల మీద ఉంటుంది, అర్థమైందండి. ఏడిపించేటువంటి నిజంగా ఈ లోకంలో చాలామంది దీవెన పొందలేకపోవడానికి వాళ్ళు చాలా సగం ప్రధానమైన కారణం. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలనుకున్నా వాళ్ళే దృష్టిలోనికి వచ్చేస్తారు కదా. నేను వెళ్ళాలనుకున్నానండి కానీ అది వాళ్ళకి ఇష్టం లేదని ఇంకా మన దృష్టి కూడా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి చెప్తూ ఉన్నాను, ధైర్యముగా కృపాసనం ముందుకు నువ్వు రావాలట. ప్రతి విషయాన్ని దేవుని దగ్గర చెప్పడానికి. కృపాసనం అంటే దేవుడు నివసించు స్థలం. నిజంగా సంపూర్ణమైన నిశ్చయత మనలో ఉంటేనట ప్రభు మనకు అప్పగించేది ఏంటో చెప్పమంటారా, సమయోచితమైనటువంటి రాయబడింది కదా అక్కడ, సమయోచితమైన సహాయం. కొంతమంది ఇలా చెప్తారు, అయ్యా వివాహం సమకూర్చమండి, ఆ టైంకి డబ్బులు అందుతాయో లేవో, లేకపోతే పలానా కొనాలనుకుంటున్నామండి ఆ టైంకి అంటే ఏం చెప్పండి, సమయోచితంగా సహాయం అందుతుందో లేదో అని. మానవుని జీవితంలో కూడా సమయోచితంగా అందాల్సినటువంటి సహాయం, ప్రాముఖ్యంగా దేవుని ద్వారా అందాల్సిన సహాయములు అనేకములుగా ఉన్నాయి మన జీవితాలు. అర్థమైందండి. సమయోచితమైనటువంటి సహాయం కొరకు నేను చాలాసార్లు చెప్పాను. నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఏ సహాయం నీకు కావాలో, యవనుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఏ సహాయం కావాలో, వివాహ దశకు వచ్చినప్పుడు, లేక బాధ్యతలు కలిగినటువంటి వయసు వచ్చినప్పుడు, వృద్ధులుగా మనం ఉంటున్నప్పుడు ఏ స్థితిలో ఏ సమయోచితమైనటువంటి సహాయం కావాలో ప్రియమైన బిడ్డలారా, అది దేవుని సముఖంలో మనం ప్రార్థన చేయడం వల్ల మాత్రమే దేవుడు మనకిస్తాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. అనుకూలమైనటువంటి సమయంలో, తగ్గిన సమయంలో అన్నాకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు సమయోచితంగా అది ఏం చేసింది చెప్పండి, దేవుడు ఇచ్చాడు కృపగా. మన జీవితంలో కూడా సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వారి జీవితంలో నేను చెప్తున్నాను, సహాయము చేస్తాడు దేవుడు, కృప చూపగలడు. ఎప్పుడు అంటే నువ్వు ప్రార్థించిన వెంటనే కాదు, సమయోచితంగా. ఏ సమయమున నీ చేతిలో ఆశీర్వాదం ఉంటే నీ గురించి ఊరు వాడ చెప్పుకుంటారు. దేవుని యొక్క ఆశ అది. అర్థమైందండి. ఏదో నీవు నీ కుటుంబమునకు మాత్రమే కాదు సంగమా, ఊరు వాడ నీ గురించి ఏం చెప్పుకోవాలి, గొప్పగా సాక్ష్యము చెప్పుకోగలిగిన సమయోచితమైన సహాయమును దేవుడు చేస్తాడు. ఎప్పుడు సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వారి జీవితంలో. రెండో మాట క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. యాకోబు పత్రిక అందరూ కూడా తెరవండి ఒకసారి. యాకోబు పత్రిక మనము చదువుకుంటే 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని సన్నిధికి సంపూర్ణ నిశ్చయత మనం పొందుకోవడానికి రావాలట. అలాగే ఇంకా దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే 4వ అధ్యాయం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి. చాలు. మొదటిది దేవుని దగ్గరికి ఎందుకు రావాలి, ఎలా రావాలని నేను చెప్పాను. సంపూర్ణమైన నిశ్చయత కలిగి మనం దేవుని దగ్గరికి రావాలి. అలాగే దేవుని సన్నిధిలో మనం నిలవబడగలిగితేనే, ఆ లక్షణాలు కూడా చెప్పాను హన్నాలో, ఆ 4 కూడా మీరు రాసుకునండి. ప్రభు సన్నిధిలో మనం కలిగి ఉన్నట్లుగా ప్రార్థన చేస్తే దేవుడు సమయోచితంగా ఏం చేస్తాడు చెప్పండి, ఖచ్చితంగా ద్వారం తెరుస్తాడు. హన్నా జీవితంలో చేస్తాడు. హన్నా జీవితంలో మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారి జీవితాల్లో గర్భఫలాల విషయంలో దేవుని కృప మన పరిచర్యకి ఎలాంటి అవసరతతో వచ్చారో, అనేక ప్రాంతాల నుండి, అనేక ఊర్ల నుండి, ఇప్పుడు మీదేం బిడ్డలారా, అనేకమైనటువంటి రాష్ట్రాల నుండి అవసరతలతో వచ్చేవారి ఎడల ప్రభు కృప చూపిస్తున్నాడు. సమయోచితంగా దేవుడు వారికి సహాయం చేస్తాడు. అవే విషయాలు దైవజనుల సంఘంలో శుక్రవారంలో ప్రాముఖ్యంగా ఉపవాసనలో పెట్టి సంఘంతో కలిసి చేస్తున్న ప్రార్థనలన్నిటికీ ప్రభు మనం చేసిన ప్రార్థనలన్నిటికీ ఎంతోమంది జీవితంలో జవాబునిస్తున్న దేవుడు మన జీవితంలో చేయడం చెప్పండి, చేస్తాడు చేయడా? మనం ప్రార్థించిన వారి అనేక మంది జీవితాల్లోనే సమయోచితమైన కార్యాలు దేవుడు చేసి మరణించాలనుకున్న వారిని దేవుడు అనేకమైన కార్యాలతో తృప్తిపరిచి సాక్షిగా వాడుకునే దేవుడు. వారి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్న మన జీవితాలను ఒట్టిగా విడిచిపెడతా చెప్పండి, దేవుడు ఎప్పుడు కూడా ఒట్టిగా విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యుద్ధంలో రాజు యొక్క లక్షణం ఏంటంటే
సైనికులు చాలామంది ఏం చేస్తారు చెప్పండి, యుద్ధం చేస్తారు కదా. చాలామంది అనుకుంటారు సైనికులు ప్రాణాలు కోల్పోతారు కదా. చాలామంది యుద్ధాలు ఏం చేస్తారు చెప్పండి, సైనికులు ఏం చేస్తారు, ప్రాణాలు కోల్పోతారు కదా. అయ్యో వారందరూ ప్రాణాలు కోల్పోయారు, రాజు వారిని మర్చిపోతారేమో అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఏ రాజు కూడా, ఏ చెడ్డ రాజు తప్ప బైబిల్లో కానీ లేక ఈ భూమి లేనటువంటి సామంతులైనటువంటి రాజు లక్షణాలు ఏంటంటే, ఏ సైనికుడైన యుద్ధంలో చనిపోతే ఆ కుటుంబం యొక్క బాధ్యత అంతా ఆ రోజు నుండి ఎవరిదంటే రాజుగారిదే. ఇల్లు కట్టించడంలో కావచ్చు, బిడ్డలను చాకడంలో కావచ్చు, ఆ కుటుంబం అంతటినీ సరిచేయడంలో కావచ్చు, గాయపడిన వారు, మరణించిన వారు అని నేను చెప్తున్నాను ఉదాహరణకి. అలా ఇప్పుడు క్రీస్తు సైనికులంగా అనేకమైన పోరాటాల్లో గాయపడితే, అనేకమైనటువంటి పోరాటాల్లో ప్రేమిదేని పిల్లరా మనం దుఃఖ మనసుతో దేవుని దగ్గరికి వస్తాను విడిచిపెడతారు చెప్పండి. నీ బాధ్యత నా బాధ్యత ఎవరు చెప్పండి. ఎందుకంటే నీవు ఆయన పని చేస్తున్నావు, నేను మనమందరమును కూడా ఆయన పనివారముగా దేవుని సన్నిధిలో అలాంటి నిశ్చితతో ముందుకు పోవాలి. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం యాకోబు పత్రిక మనం చదివితే అక్కడ ఏమన్నాడంటే, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు. దేవుని యొద్దకు రండి అంటే ఏంటి చెప్పండి, ఆయన సముఖమునకు, లేకపోతే ఆయన దగ్గరకు మనం రావాలి. అర్థమైందండి. ఆయన దగ్గరికి రావడం, రోజు లేచి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, అది ఆయన దగ్గరికి వెళ్ళినట్లే. లేకపోతే ఎప్పుడైనా కూడికలు కావచ్చు, ఎప్పుడైనా దేవుని మందిరమును కావచ్చు, ఎప్పుడైనా సభలు వంటి విషయాలు కావచ్చు, ఇలాంటి వాటిలు ఎప్పుడైనా మనం పాలుపొంపులు పొందితే ఎక్కడికి వెళ్ళినట్టు చెప్పండి, దేవుని దగ్గరికి వెళ్ళినట్టే. నిజంగా యథార్థమైన మనసుతో దేవుని సముఖమునకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారి యొద్దకు దేవుడు వస్తాడట. దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని క్లుప్తంగా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వచ్చిన దేవుడు ఒట్టిగా వస్తాడు చెప్పండి. ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా దేవుడు వచ్చాడు అంటే కారణం లేకుండా, ఉద్దేశం లేకుండా. అలాగా ఒక వ్యక్తి మధ్యాహ్నము ఎండవేళలో సింధూర వనములో కూర్చున్నాడట ఒక పెద్ద ఆయన పేరేంటి చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ కూడా. అబ్రహాం. ఒక లోటు ఆయనలో ఉంది, చాలా భారం ఆయనలో ఉంది. అప్పటికి గొప్ప ధనికుడిగా ఆయన ఉన్నాడు. మధ్యాహ్నం అలా కూర్చుంటేనట దూరమున ఒక 3 మనుషులు నడిచి రావడం, అక్కడ ఉండడం చూశాడు అబ్రహాం గారు. వెంటనే ఇక్కడ రాయబడిన మాట యాకోబు పత్రికలో ఏముందంటే, దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే అక్కడ అన్నాడు, చేతులను శుభ్రం చేసుకోవడానికి, హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి. అంటే ఏంటి చెప్పండి, తమ్మును తాము సరి చేసుకోవడానికి ఎక్కడికి రావాలి చెప్పండి. రెండవది దేవుని యొద్దకు వచ్చేవాడు ఇప్పుడు ఇదేం బిడ్డలారా తమ్మును తాము ఎప్పుడు సరి చేసుకోవాలి. ఎక్కడికి వచ్చారు మీరు ఈరోజు? ప్రభా మొన్న ఆదివారం నుండి నిన్నడ సాయంత్రం వరకు లేక దేవుని మందిరానికి వచ్చే వరకు కూడా నాలో ఏదైనా నీకు ఇష్టం లేనిది, నాలో ఏదైనా నీకు దుఃఖకరమైనది ఉంటే దాన్ని ఏం చేయాలి? ఈరోజు ఈ వాక్యము ద్వారా నేను కడుకో. దేవుని యొద్దకు సంపూర్ణమైన నిశ్చితతో రావాలట. 2 మన జీవితాలను సరి చేసుకోవడానికి ఇక్కడికి రాగలిగితేనట అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడట. వచ్చిన దేవుడు ఒట్టుగా రాడు. నేను చెప్తున్నాను, అబ్రహాం అలా కూర్చున్నాడు. ఒక దుఃఖం, గర్భఫలం లేదు ఆయన జీవితంలో, మరి దాంపత్య జీవితంలో ఏం లేదు చెప్పండి. 18వ అధ్యాయం ఆదికాండం మీరు చదివితే అలా కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే అబ్రహాం లేచి ఏం చేశాడు చెప్పండి? రెండు అనలేదు. ఏం చేశాడు ఆయన? నేల మట్టుకు వంగాడట. మీరు ఎప్పుడైనా ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదివితే అక్కడ అబ్రహాం వయసు ఉంటుంది. అర్థమైందండి? 17వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం చదివితే అబ్రహాం వయసు ఉంటుంది. ఎంత? 18. గట్టిగా చెప్పండి, ఎంత? 99 అతని వయసు. అయితే 18వ అధ్యాయంలో దేవుని చూడగానే ఏం చేశాడని చెప్పండి? అక్కడ సాష్టాంగ నేల మట్టుకు వంగాడు. ఎవరు? అబ్రహాం గారు. మన భాషలో 99 అంటే ఏంటి చెప్పండి? 99 ఏంటి అని చెప్పండి? పండు ముసలుడు, ఇంకా మొత్తం బ్యాటరీ అంతా, ఓపిక అంతా అయిపోయినటువంటి వ్యక్తి అని మన భాషలో అర్థమైందండి. ఇప్పుడు మీ నేను బిడ్డలారా చూస్తాం. ఎందుకంటే ఆ వృద్ధుడు అక్కడ 99 అంటే వృద్ధుడైనా రాయబడింది అనుకోండి. అయితే అబ్రహాం వయసు 99. దేవుని మందిరానికి వచ్చే వారి యొక్క అపరాధములను దేవుడు ఎప్పుడు క్షమిస్తుండో చెప్తున్నాను వినండి. యవన బిడ్డగా నీవు ఉంటావు, మోకరించలేము. కనీసం మనం ఏం చేయాలని చెప్పండి? కనీసం ఆయన వైపు చేతులు ఎత్తలేము. ఎప్పుడు పాపాలు క్షమించబడతాయి దేవుని మందిరములు అంటే? ప్రధానమైన విషయం నేను చెప్తున్నాను, దేవుని మందిరమునకు వచ్చిన వెంటనే ఎవరైతే నేల మట్టుకు వంగి దేవునికి సాష్టాంగా అంటే ఏంటి చెప్పండి? నువ్వు మోకరిస్తావో నీ ఖచ్చితంగా నీ పాదములు నేల తాకాలి. నేను చెప్తున్నాను, నీ చేతులు కూడా ఏం తాకాలి? నేల తాకి ఎప్పుడైతే అప్పుడే నేను అంటాను దేవునిని సమీపించడానే లేక దేవుడు అబ్రాహామును సమీపించడం. అప్పుడు వంగిన వ్యక్తి నేను అంటాను, అప్పుడు ఏ మాలిన్యత అతనిలో ఉందో లేదో కానీ అప్పుడు వంగిన వెంటనే నేను అంటాను అతని అపరాధములు అన్నీ ఏమైపోయినాయి చెప్పండి?
క్షమించబడ్డ. అలా వినయం చూపు వచ్చిన వెంటనే అబ్రాము వాడిని తీసుకుని వెళ్ళి, అయ్యా వెళ్ళిపోద్దు, నన్ను దాటిపోద్దు అయ్యా, నన్ను కరుణించమని విందు చేశాడట. మీరు 18వ అధ్యాయం చదవండి. వచ్చిన దేవుడు ఉద్దేశం లేకుండా రాడు. ఆయన అంటున్నాడు, నేను మీ వద్దకు వస్తాను. ఎప్పుడు? మీరు నా వద్దకు వచ్చి నా సన్నిధిలో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? సరి చేసుకున్నప్పుడు నేను మీ వద్దకు వస్తాను. సమయోచితమైనటువంటి విధానంలో మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చాను అంటే దైవజనుని యొక్క రాక అనేది అర్థమైందండి. సమూయేలు యొక్క రాక దావీదు ఇంటికి ఏదో టీ తాగి వెళ్ళిపోదామని రాలేదు. ఎవరు? సమూయేలు గారు. యెషయా దగ్గరికి వచ్చాడు. వచ్చి నీ కుమారులందరినీ పిలు, ఇలా మంచి కాఫీ పెట్టన్నాడు. చెప్పండి సమూయేలు గారు. నీ కుమారుల్లో ఒక కుమారుని దేవుడు కోరుకున్నాడు. ఆయన వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాను, కనీసం నువ్వు ఒక చాప కూడా ఎక్కర్లేదు అన్నాడు సమూయేలు. అతను వచ్చే వరకు ఎక్కడ ఉంటాను? నేను ఎక్కడే ఉంటాను. నేను దేవుని కృప ఎవరొకరికి ఎదురు చూస్తుంది. అలాగా మనం చెప్తూ ఉన్నాను. దావీదుడు ఎప్పుడైనా ఇంటికి వచ్చాడంటే ఉద్దేశం లేకుండా రాడు. అర్థమైందండి. నేను మీ వద్దకు వస్తానన్నాడు పరిశుద్ధమైన దేవుడు. వచ్చిన దేవుని యొక్క కృప ద్వారా అబ్రాహాము పొందుకున్న 2 ప్రతిఫలాలు 18వ అధ్యాయంలో ఉంటాయి. మొదటి ప్రతిఫలం ఏంటో చెప్పమంటారా? వచ్చిన దేవుడు ద్వారా పొందినటువంటి ప్రతిఫలాలు మొదటిది, శారా దగ్గరికి వెళ్ళి ప్రభు అన్నాడు, నీకు గర్భఫలము ఎప్పుడో కాదు మరుసటి సంవత్సరంలో నీకేమొస్తుంది? ఆమె గుడారము చాటుకి వెళ్ళి నవ్వుకుంటా ఉందట. ఎందుకు నవ్వుతున్నావు అంటే, భయపడంది. నేను నవ్వలేదు ప్రభా అంటే, నువ్వు నవ్వవు నేను చూశాను, కానీ ఆ నవ్వుని ఏం చేస్తాను? నేను నిజం చేస్తానన్నాడు. అబ్రాహాము విందు చేయడాన్ని బట్టో లేకపోతే ఏదో అక్కడ ఇవ్వడాన్ని బట్టో కాదు. ప్రేమిదేంటి అంట, నేల మట్టుకు వంగి విధేయతతో వచ్చిన ప్రభువును ఆహ్వానించడాన్ని బట్టి మొదటిది శారా విషయంలో వారి జీవితంలో ఉన్నటువంటి తృప్తి ఏంటి చెప్పండి? తృప్తి లేదు వారి జీవితంలో. ఆ తృప్తి అనేది ఏమిచ్చాడు? ప్రభు ఇచ్చాడు. రెండవది ఏంటి చెప్పమంటారా? ప్రభా నా కుటుంబీకుడు అప్పుడు ఎక్కడ ఉండిపోయాడు నాయనా? సొదొమ గొమొర్రాలో ఉండిపోయాడు ప్రభా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నాయన అంటే, దేవుడు అంటాడు, ఇదిగో ఎదురుగా ఉన్నటువంటి, జాగ్రత్తగా వినండి, ఎదురున్నటువంటి పట్టణానికి వెళ్తున్నానయ్యా అంటే, అయ్యా ఆగయ్యా మీతో ఒక విషయాన్ని చెప్పాలి. ఆ పట్టణంలో ఏంటి ఎందుకు పని అంటే, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నాను. అప్పుడు అబ్రాహాము యొక్క పోరాటం మీకు తెలుసు. ప్రభా 40 మంది ఉంటే, నీతిమంతులైనటువంటి వారు 40 మంది ఉంటే కాపాడుతావా ప్రభా? 35 మంది ఉంటే కాపాడుతావా? 30 మంది ఉంటే కాపాడదు. 20 మంది ఉంటే 15 మంది, 10 మంది, ఒక్కడుంటే ఇలాగా అతడు ఆ నెంబర్ని అలా డిక్రీజ్ చేస్తూ వచ్చినప్పుడు, నేను కాపాడుతానయ్యా. ఎవరున్నారంటే అబ్రాహాము చెప్తాడు, నా బంధువుడు అక్కడ ఉండిపోయాడు ప్రభా. ప్రేమిదేని బిడ్డలారా, మీరు 19వ అధ్యాయము 28వ వచనం మీరు చదివితే అక్కడ ఈ మాట రాయబడుతుంది. చదవండి, మన మాట చదివి మన ముగింపులోనికి వెళ్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనం మనం చదువుతున్నాం. ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణమును పాడు చేసినప్పుడు చూడండి, దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకునేను. లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. నేను చెప్తున్నాను క్లుప్తంగా. రెండో విషయము, దేవుని మందిరానికి నువ్వు సంపూర్ణమైన నిశ్చయతతోనే రావాలి. ఆ రావడంలో 4 లక్షణాలు చెప్పాను. వ్యతిరేకతలు ఉన్న దేవుని దగ్గరికి రావాలి. వ్యతిరేకతలు ఉన్న దేవుని సేవించడం ఆపకూడదు. వ్యతిరేకతలు మన జీవితంలో ఉన్న సంపూర్ణమైనటువంటి సమర్పణ తీసుకోవాలి. వ్యతిరేకత మన జీవితంలో ఉన్న కృతజ్ఞత అనేది ప్రభుకి చూపాలన్నప్పుడే ప్రభు మన జీవితంలో తృప్తికరమైన కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గరికి వచ్చేవాడట తమ జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుని దగ్గరికి వస్తేనట వాడి దగ్గరికి దేవుడు ఎప్పుడు వస్తూనే ఉంటాడట. వచ్చిన దేవుడు ఉట్టిగానే పోడు. వచ్చిన దేవుడు అడుగుతాడు, నీ అవసరత ఏంటి తల్లి, నీ యొక్క బాధ ఏంటి, శ్రమ ఏంటని. నువ్వు నిజంగా ఆ పరిస్థితిని దేవునికి చెప్పగలిగితే, నిజంగా నీ జీవితాన్ని దేవుని ఎదుట సరిచేసుకుని ప్రభు పాదాల దగ్గర అబ్రహాము వలె నువ్వు సాగిల పడగలిగిన బిడ్డగా ఉంటే, ఈ వాక్యం వింటున్నా నీవు యవన బిడ్డవు అయినప్పటికీ కూడా దేవుని పాదముల దగ్గర ఎవరైతే సాగిలపడి ఎప్పటికప్పుడు తమ్మును సరి చేసుకుంటారో, నేనంటాను వాని దగ్గరికి దేవుడు వస్తాడట. వచ్చిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడ రాయబడిన మాట, ఆ మైదానం అంతటినీ కూడా, ఏ మైదానం చెప్పండి? సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ మైదానం అంతటిని నాశనం చేస్తున్నప్పుడు అబ్రహాము జ్ఞాపకం వచ్చాడట. ఎవరికి? దేవుని. అబ్రహామును జ్ఞాపకం వచ్చాడు. అబ్రహాము జ్ఞాపకం వచ్చాడంటే ఏంటి చెప్పండి? అతని ప్రార్థన కూడా దేవునికి ఏమొచ్చింది? జ్ఞాపకం వచ్చిందట. దేవుడు మన జీవితాల్లో, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోవా, ప్రభా నన్ను గుర్తు చేసుకోవా,
చాలాసార్లు దేవుడిని అడుగుతాం. ఆ ప్రార్థనకు దేవుడిచ్చే జవాబు ఏంటో చెప్పమంటారా? నిన్ను దేవుని ఎదుట నువ్వు సరి అయిన పాత్రగా నిన్ను నువ్వు కాపాడుకున్నప్పుడు నిన్ను ఎప్పుడు దేవుడు ఏం చేసుకుంటాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. సంపూర్ణమైన నిశ్చయత మన జీవితాల్లో కావాలి. ప్రభు రక్తము ద్వారా మనం కడగబడ్డాం, ప్రభు ద్వారా పిలువబడ్డాం. 65వ కీర్తనలు చదువుకున్నట్లుగా నువ్వు పిలువబడిన వ్యక్తివి, ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. ఆయన ఆవరణ్యములో ధన్యుడిగాను, ఆయన ఆవరణములో నిన్ను మేలు చేత తృప్తిపరచాలని దేవుని ఉద్దేశం. నేను చెప్పాను ఏంటి ఆ తృప్తి నిజంగా అంటే క్షేమం. ఎలా ఉండాలి క్షేమం చెప్పండి మన జీవితంలో? యెషయా గ్రంథంలో చదువు, నది వలె అది అందరికీ ప్రయోజనకరంగా ప్రభు ఆ క్షేమం ఇవ్వాలి అని మన జీవితాల్లో ఆయన కొరకు మనల్ని పిలుస్తున్నప్పుడు లోబడే వారముగా ఎలా లోబడాలి చెప్పండి? అబ్రహాము వలె నేల మట్టుకు వంగి మనము సాష్టాంగ పడగలిగితే ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తారు. నిజమైన తృప్తి నేను నమ్ముతున్నాను. ప్రభు నా హృదయంలో ఇస్తున్న గొప్ప ప్రేరేపణ రానున్న దినములన్నిటా ప్రభు మన జీవితాల్లో తృప్తికరమైనటువంటి ఆశీర్వాదముతో అందరూ దేవుని బలిపీడుట గొప్ప సాక్షిగా ఖచ్చితంగా నిలవబడతారు. దేవుని సన్నిధిలో నేల మట్టుకు వంగిన వారముగా విధేయత ప్రభుకు చూపి మనం సరి చేసుకుంటేనట దేవుడు మన జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు కదా. నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ శ్రమలన్నీ దేవుడు ఏం చేస్తాడట? తప్పిస్తాడు. నీ శ్రమలన్నింటినీ కూడా దేవుడికి తప్పిస్తాడు. తల్ల వంచి కళ్ళు మూసుకుని మన శ్రమలు, మన ఇబ్బందులు, మన పరిస్థితులు వాటన్నిటిని కూడా ప్రభు తప్పించగలడు. వాటన్నిటిని కూడా ప్రభు తప్పించగలడు. వాటన్నిటిలో కూడా ప్రభు గొప్ప కార్యం చేయగలడు. అబ్రహాము నేల మట్టుకు వంగి, అప్పటికి అతని వయస్సు 99 ఏండ్లు. సంగమ బలము, ఆరోగ్యము, సమయం ఉన్నప్పుడు మనము దేవుని యొద్దకు సరి అయినటువంటి పాత్రలముగా మార్చబడుటకు రాలేకపోతే నీ ప్రార్థన అనేది దేవునికి జ్ఞాపకంలోనికి రాదేమో బహుశా. ఈరోజు నీ ప్రార్థన వింటున్న దేవుని యొక్క సముఖములో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా సన్నిధిలో సంపూర్ణమైన నిశ్చయత కలిగిన హన్నా వలె మంచి లక్షణాలతో నా సన్నిధిలోను స్థిరపరచగలిగిన కుమారుడు, కుమార్తెగా ఉండగలిగినప్పుడు నా కుమారుడు, కుమార్తె హన్నా జీవితంలో నేను ఇచ్చిన తృప్తి నేను నీకు ఇవ్వబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. వ్యతిరేకతలో ఉన్న హన్నా దేవుని మందిరమునకు పోవుట అనేది తను మానుకోలేదు. వ్యతిరేకతలో ఉన్న ఏడుపు తన పక్కన ఉన్నప్పటికీ కూడా తన చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలత అంతటిని దేవుని మందిరానికి తీసుకొచ్చింది కదా. సమర్పణాములు ఉన్నది కదా, సంపూర్ణతాములు ఉన్నది కదా, కృతజ్ఞతాములు ఉన్నది కదా. అలాంటి కృతజ్ఞత మనలో లేకపోతుందేమని ప్రభుని అడుగుతున్నాడు. అలాంటి కృతజ్ఞతతోనే నువ్వు దేవుని సన్నిధిని సమీపించగలిగిన బిడ్డగా, అలాంటి కృతజ్ఞతతోనే దేవుని ఆవరణను సమీపించగలిగిన బిడ్డగా రేపు రానున్నటువంటి వార్షికోత్సవ సభల్లో అలాంటి నిశ్చితతో ప్రభు కొరకు నువ్వు నిలవబడగలవా? నా కుమార్తె నీ జీవితంలో తృప్తి నేను ఇస్తానని అంటున్నాడు దేవుడు. అబ్రహాము జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ గర్భఫలం అనేటువంటి తృప్తి అతని జీవితంలో లేనప్పుడు నేల మట్టుకు వంగిన వెంటనే ప్రభు అతని జీవితంలో గొప్ప తృప్తినిచ్చాడు. అతనిని జ్ఞాపకం చేసుకుని అతని కుటుంబాన్ని, బంధువులను తప్పించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకించి నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో, ఎవరిని తప్పించమని ప్రభుని అడుగుతున్నావో, ఎవరిని విడిపించమని ప్రభుని అడుగుతున్నావో, నీ ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకున్న కుమార్తె వారిని నేను విడిపిస్తున్నానని దేవుడు ఇస్తున్న గొప్ప జవాబును బట్టి ప్రభువా మీరు మా జీవితంలో ఇచ్చినటువంటి గొప్ప అయా ఈ వాక్య భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ప్రభా నీ మందిరములో మేము ఉండుట ధన్యత అన్నావు. అది మేలు చేత మేము తృప్తిపరచబడేటట్లుగా చేస్తుందన్నావు. ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు ప్రభా సమయోచితమైన సహాయం కొరకు మేము చేరగా మా జీవితంలో అలాంటి కార్యములు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మనామములో అలాంటి సమయోచితమైన సహాయం మా జీవితంలో జరుగునుగా. కానీ ఇంతవరకు మాతో మాట్లాడిన దేవునిగా ప్రభా ఈ మాటలు ఎవరికి అవసరమో వారి జీవితంలో బలమైన కృప దయచేయమని మరొకసారి మా ప్రార్థన, మా విజ్ఞాపన, మా శ్రమ శోధనలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ రానున్న దినములన్నిట ప్రభా బలమైన కృపతో నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవి అడుగుచున్నాము పరమ తండ్రి.